నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు చెప్పాలంటే మనకున్న అనేక రకాల సమస్యలకి పరిష్కారం ఉండాలంటే ఏదైనా ఒక మంత్రం అంటూ ఉంటుందంటారా? భలే క్వశ్చన్ వేసారంటే, మంత్రం అంటే నాకు ఒక మహాభారతంలో ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటంటే అది సేమ్ క్వశ్చన్ మన ధర్మరాజు కృష్ణుడిని అడుగుతాడు. ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా నాకు అది చూడంగానే అమ్మయ్య రిలీఫ్ రావాలి, అలాంటిది ఏదైనా ఒకటి చెప్పు కృష్ణ అని చెప్తాడు. అడిగినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక దాని మీద రాసిస్తాడు. నీకు కష్టం అనిపించినప్పుడు ఇది చూసుకో, నీకు వెంటనే రిలీఫ్ వస్తుంది. సరే అని చెప్పని ఒకరోజు ఇట్లాగే బాగా బాధగా అనిపించినప్పుడు చూస్తాడు. దాంట్లో ఏం రాసి ఉంటుందంటే, ఇది ఇలాగే ఉండదు అని రాసి ఉంటుంది. ఇది ఇలాగే ఉండదు, మారుతూ ఉంటుందిగా. ఇప్పుడు మంచి రాజ్యభోగాలు అనుభవించేటువంటి వాళ్ళందరూ జూదమాడి అడవులు పాడయ్యారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రాజ్యాలు పొందారు. ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? ఉండదు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అంటే మన మైండ్ లో సెట్ చేసుకోవాల్సిన ఏంటి, ఇది ఇలాగే ఉండదు, ఇది మార్పు ఉంటుంది. అది మంచి అయినా చెడైనా. కాబట్టి మంచి ఉన్నప్పుడు మనం ఇది ఇలాగే ఉండిపోవాలనుకుంటాం, మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఇది ఇలా ఉంది ఏంటి అనుకుంటాం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇది ఇలాగే ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మంత్రం అడిగారు కాబట్టి చెప్తున్నా. మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే, భగవద్గీతలో ఒక గొప్ప విషయం ఉంది దీని మీద. ఏంటంటే, నువ్వు వేరు, నువ్వు ఆత్మస్వరూపుడివి, ఈ శరీరం కనబడుతుందో నువ్వు కాదు. నువ్వు ఆత్మస్వరూపుడివి అని నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే బిలీవ్ చేస్తావో అప్పుడు నీకు కష్టంగా అనిపించదు ఏది కూడా. అలా నువ్వేదో నీ నటును అలా సినిమా చూసినట్టుగా చూస్తావు. ఇప్పుడు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, నేను మంత్రం చెప్తాను ఎండింగ్లో, బట్ నేను మీకు చెప్తా విషయం. మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్న ఏదున్నా మనకి తట్టుకోలేడు, సాఫీగా ఉండాలనుకుంటాడు. కానీ ఒక సినిమా చూసినప్పుడు మాత్రం అందులో వాడికి హీరో ఫైట్ చేయాలి, డూయట్ పాడాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేజింగ్ చేయాలి, వాడికి ఒక కష్టం రావాలి, దాని నుంచి గడవాలని కోరుకుంటాం. అదే రోజు పొద్దున్నే లేచాడు హీరో, టిఫిన్ చేశాడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ అక్కడ ఏదో మధ్యాహ్నం భోజనం చేశాడు, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసాడు, దినచర్య చూపించాడు, ఎవరు చూడరు. అంటే ఏంటి, మన లైఫ్ మనం సినిమాలో చూసుకోగలగాలి. సినిమాలో చూసుకోగలిగితే బాగుంటుంది. అయితే అసలు ఈ కర్మలు ఎందుకు వస్తాయనేది తెలుసుకొని మంత్రం చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇబ్బంది పడుతున్నామంటే పూర్వజన్మ కర్మ. మన సనాతన ధర్మం మొత్తం చెప్పేది ఏంటంటే, పరపీడనం పాపం, పరోపకారం పుణ్యం. నువ్వు ఎక్కడో ఎవరినో ఇబ్బంది పెట్టావు పూర్వజన్మల్లో. నాట్ ఓన్లీ పాస్ట్ లైఫ్, ఒక 10 జన్మల క్రితం పెట్టి ఉండొచ్చు, 100 జన్మల క్రితం పెట్టి ఉండొచ్చు, కానీ అక్కడిది ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఎవరికో ఇప్పుడు నువ్వు సుఖపడుతున్నావు అంటే ఎవరినో మంచిగా, ఎవరికో మంచి ట్రీట్మెంట్ చేసావు అంటే, ఎవరికైనా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏదో సహాయం చేయడం, మాట సహాయమో ఏదో సహాయం చేసి ఉంటావు, అందుకని నీకు పుణ్యం వచ్చింది. ఇక్కడ ఏంటంటే, ఓకే నేను ఎవరికో ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాను, రైట్, అనుభవించేస్తాను అనుకోవాలి. లేదా అనుభవించలేనంత కష్టం ఉంది, అప్పుడు అమ్మవారిని పట్టుకుంటే గనక నీకు ఆ శక్తి ఇస్తుంది. ఎక్కడ కూడా ఈ దేవతలు ఎక్కడా కూడా మీకు కర్మను తీసేవు, ఎందుకంటే కర్మ తీయడం కుదరదు. కర్మ పోస్ట్ పోన్ చేయొచ్చు, మీరు ఇవాళది రేపు అనుభవించవచ్చు, లేదా రేపటిది ఇంకో జన్మలో అనుభవించవచ్చు, కానీ తీసేయడం కుదరదు. తట్టుకునే శక్తిని ఇస్తుంది అమ్మవారు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇద్దరు వ్యక్తులకి లక్ష అప్పు ఉంది, ఒక వ్యక్తి అదే లక్ష్యం చాలా ఈజీగా తీసుకుంటాడు, ఇంకో వ్యక్తి ఆ లక్ష అప్పు ఉందంటే నిద్ర పట్టదు. ఇంకో వ్యక్తికి 1000 కోట్ల అప్పు ఉంటుంది, కానీ చాలా రిలీఫ్ గా ఉంటాడు. ఈ వ్యక్తి లక్ష అప్పుకే గిలగిల్లాడిపోతుంటాడు. అంటే కారణం ఏంటి, తట్టుకునే శక్తి ఉంది, క్యాలిక్యులేటివ్ రిస్క్ అతనికి తెలుసు. అంటే ఇది ఈ అప్పు ఎలా తీర్చాలి, దీనికి ఎన్ని మార్గాలు ఉన్నాయటువంటి ఒక తెలివితేటలు భగవంతుడు అమ్మవారు ఇస్తుంది అన్నమాట. అంటే నీకు ఇబ్బందిని నువ్వు ఎలాగ దీన్ని అర్థం చేసుకుంటావు, దీన్ని ఎలాగ నువ్వు బయటపడతావు అనేటువంటి తెలివితేటల్ని, శక్తిని అమ్మవారు ఇస్తుంది. కానీ అమ్మవారిని కదా, ఎనీ దేవత ఆ కర్మని ఇమ్మీడియట్లీ తీసేయాలని ఎంతో ఉపాసన చేయాలి. అది మనకి మహాకవి కాళిదాసు విషయంలో జరుగుతుంది. ఆయనకు అసలు విద్య ఉండదు, ఆయనకు అసలు అంటూ ఊరాదు. అలాంటిది ఒక పండితుడు ఆ మహారాణిని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఆ మహారాజుకి రాణికి మోసం చేయాలనే ఉద్దేశంతో ఏమీ తెలియనటువంటి గొర్రెల కాపరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు మహారాణికి అర్థమవుతుంది, ఏమీ తెలియదు, అమ్మ నాన్న లేరని. వెళ్ళి గుడికి వెళ్ళి నువ్వు అమ్మవారిని అడుగిస్తుంది అన్నప్పుడు, అమాయకంగా గుళ్ళో కూర్చొని తలుపులు వేసేసుకొని అమ్మవారు వస్తే
అమ్మ నువ్వు విద్య ఇస్తేనే నేను తలుపు తీస్తా అంటాడు. అంటే రాత్రి వెళ్ళిపోతాడు. పూజారి అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే టెంపుల్లోకి వెళ్తున్నా అమ్మవారిని కలవడానికి. అంటే అమ్మవారు ఇప్పుడు ఇక్కడ ఉండదు, రాత్రి కూడా బయట తిరుగుతుంది రక్షించడానికి, పొద్దున్న వస్తుందంటే. అయితే ఇదేదో బాగుందని తలుపు వేసుకుని కూర్చుంటాడు మహాకవి కాళిదాసు. పొద్దున్నే వస్తుంది అమ్మవారు, ఎవడరా లోపల కూర్చున్నాడు తలుపు తీయి అంటే, నువ్వు విద్యనిస్తేనే నేను తలుపు తీస్తా అంటాడు. అంటే అంత అమాయకం. అప్పుడు లోపలికి డైరెక్ట్ వస్తుందని కూడా తెలియదు ఈయనకి. సరే ఆ అమాయక భక్తికి అమ్మవారు మెచ్చుకొని సరే విద్యనిస్తానని వచ్చినప్పుడు చూస్తే 7 జన్మల అజ్ఞానం ఉంటుంది కాళిదాస్కి. అప్పుడు చెప్తుంది నీకు 7 జన్మల అజ్ఞానం ఉంది, ఇంకా 7 జన్మల వరకు ఉంది, కాకపోతే నేను ఇప్పటికిప్పుడు పుట్టించి మరణిస్తాను, 7 జన్మలు అయిపోయేలా చేస్తా, చేసి అప్పుడు నీకు జ్ఞానాన్ని ఇస్తానని కాళీ అవతారంలో 7 జన్మలు కంప్లీట్ చేస్తుంది. ఆ శ్యామల అవతారంలో అతనికి మహాకవి కాళిదాస్కి జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ఏంటి, మీ యొక్క జన్మలు కంప్లీట్ అప్పటికప్పుడు అవ్వాలంటే ఎంతో అమ్మవారి అనుగ్రహం ఉంటే కాదు. అది ఒక్కొక్కసారి మీరు నిత్యము చేసేటువంటి ఉపాసన వల్ల వస్తుంది. మరి ఈ కర్మలు ఇంతేనా, మనం అనుభవించాల్సిందేనా అంటే లలితా సహస్రనామాల్లో మాత్రం దీనికి మార్గం ఉంది. లలితా సహస్రనామాలు నిత్యము గనక మీరు పఠనం కానీ శ్రవణం కానీ చేస్తూ ఉంటే మీ కర్మలు దగ్ధం అవడం ప్రారంభం అవుతాయి. దగ్ధమైపోతూ వెళ్ళిపోతుంటాయి. కేవలం ఒక్క నామం అందులోంచి ఏదైనా సరే తీసుకొని మీరు కనుక చేసినట్లయితే దగ్ధం అవుతుంది. అయితే ఇందులో మనకి ఏ నామం దేనికి చేసుకోవాలని తెలియాలి. ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం గురించి ఇబ్బంది ఉంది. ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. లేదంటే వివాహమే అవ్వట్లేదు, అలాంటప్పుడు మీరు చక్కగా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. లేదా వివాహమై గొడవలు అవుతున్నాయండి, ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. లేదు వ్యాపారంలో ఎటువంటి సక్సెస్ లేదు, లైఫ్ అంతా ఎలాగో ఉంది, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేసుకోవచ్చు. లేదంటే నాకు కీర్తి రావాలి, పేరు ప్రఖ్యాతలు రావాలి అని అనుకున్నప్పుడు ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాలిని నమః చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పబడింది, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నామం. అది చూడ్డానికి నామాలే, కానీ వసిన్యాది వాగ్దేవతలు నిండు సభలో అమ్మవారిలోంచే తెల్లటి కిరణాలుగా బయటకు వచ్చి చెప్పినవి. అంటే సాక్షాత్ అమ్మవారు చెప్పినట్టే. దాన్ని అందుకే లలితాసహస్రనామాలని కూడా అపౌరుషములు అంటారు. అంటే మనుషుల చేత రచించినటువంటిది కాదు, ఇది కూడా వేదంతో సమానం అని అర్థం, వేద మంత్రాలతో సమానం అనే అర్థం అనమాట. కాబట్టి అలా ఒక్కొక్కరికి భయం వేస్తూ ఉంటుంది ఎక్కువగా. కనకాంగదకే యూర కమనీయ భుజాన్వితాయే నమః నామం చేసుకుంటే భయం పోతుంది. అట్లా ఒక్కొక్క దానికి ఆరోగ్యం బాగాలేదు, ఉదాహరణకి అనారోగ్య సమస్యలు బాగా ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రసవని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమః చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. కాకపోతే మీరు చేసేటప్పుడు ఏంటంటే ఏదో 2 రోజులు చేసి 3 రోజులు మానేస్తే అది ఎట్లా ఉంటుందంటే, చాలా మంది ఏం చేస్తారంటే ఏదో 10 సార్లు చేశాను సార్, 108 సార్లు చేశాను సార్, వారం రోజులు చేశాను నాకు తగ్గలేదు అంటారు. ఏం చెప్తారంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుకోండి, జిమ్కి రోజు వెళ్ళాలి, రోజు 1 గంట 2 గంటలు వర్కౌట్ చేయాలి. ఏదో వారానికి ఒకసారి నెల రోజులకు ఒకసారి వెళ్తే జీవితాంతం వెళ్ళినా రాదు, బాడీ అనేది స్టిఫ్నెస్ అనేది పెరగదు, ఫిట్నెస్ అనేటువంటిది రాదు. అలాగే ఒక అమ్మవారు ఉపాసన చేస్తున్నామంటే రోజు 1 గంట సేపు కనీసం మంత్రం, 2 గంటల సేపు మంత్రం, కనీసం ఒక 10 మాలలు కనీసం తిప్పితే అప్పుడు మీకు దాని యొక్క ఎనర్జీ ఫామ్ అవ్వడం కానివ్వండి, అమ్మవారిని మెప్పించడం కానివ్వండి జరుగుతుంది, రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పూజ చేసేటప్పుడు కూడా రోజు పూజలు చేస్తుంటామండి, మాకు ఫలితాలు రావట్లేదు అంటూ ఉంటారు. దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఎలా అంటే మీరు పూజ చేస్తున్నారు కానీ ఎంతసేపు ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలని చెప్పి చేస్తే అది యూజ్ ఉండదు ఆ పూజ వల్ల. ఎందుకంటే మీరు చేసేటువంటి పూజకు సంబంధించిన అమ్మవారు అసలు ఫస్ట్ తీసుకోదు అక్కడ. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఎగ్జాంపుల్ ఫస్ట్ జాబ్ చేశారు, శాలరీ వచ్చింది, మీ మదర్కి ఒక శారీ తీసుకెళ్ళి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇస్తూనే మీరు, నేను నీకు ఇగో 10,000 రూపాయలు పట్టు చీర ఇస్తున్నాను కాబట్టి రేపటి నుంచి నువ్వు క్యారేజీలో ఇడ్లీతో పాటు ఒక దోశ కూడా ఇవ్వాలి, మధ్యాహ్నం క్యారేజీలో పలానాది పెట్టాలి, రాత్రికి నేను రాగానే అంతా నా ఇల్లంతా నా రూమ్ అంతా క్లీన్ గా ఉండాలి, ఇట్లాంటి షరతులతో మీరు చీర ఇచ్చారనుకున్నా తీసుకుంటుందా అసలు అమ్మ? ఇప్పుడు చేసే పూజలు కూడా అలాగే ఉన్నాయి. ఇగో నేను ఈ కొబ్బరికాయ కొడుతున్నా, నాకు ఇది అయిపోవాలి, ఏంటి అసలు అది బిజినెస్ చేస్తున్నారు దేవుడితో. అలా కాకుండా అదే మీరు, నాకు ఎప్పటి నుంచో డ్రీమ్, నాకు డబ్బులు రాగానే ఫస్ట్ నీకు చీర కొనాలని అనిపించింది, నా డ్రీమ్ ఇవాళ నిజంగా హ్యాపీగా ఫుల్ఫిల్ అవుతుందని ఇస్తే చాలా హ్యాపీగా, అంటే నా కోసం నువ్వు ఆలోచించావు, నీకు డబ్బులు వస్తే ఫస్ట్ నాకే చేరిద్దాం అనుకుంటున్నావా. అలాగే భగవంతుడికి ఏంటంటే చేస్తూ ఇంకెక్కడా కూడా
ఈ భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫలాపేక్ష రహితంగా అంటే నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయకుండా పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే స్వీకరి సమర్పిస్తారో వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను. అసలు మీరు ఫస్ట్ ఇచ్చినటువంటిది స్వామివారు కావచ్చు, అమ్మవారు కావచ్చు స్వీకరించాలి. స్వీకరిస్తే ఎలా ఇస్తే తీసుకుంటారు? ఇప్పుడు మీరు ఒక గెస్ట్‌గా ఇంటికెళ్లారు. ఏదో ఎటో చూసుకుంటే, ఏదో మాట్లాడుకుంటే, ఏదో మొహం ఎలాగో పెట్టుకొని ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకున్నా సరే అసలు సంతృప్తిగా టీయో, నీళ్ళో తాగలేరు. ప్రేమగానో, అభిమానంగానో ఇస్తే తీసుకుంటారు. అలాగే భగవంతుడికి కూడా ఆ రకంగానే ఇవ్వాలి. అప్పుడే తీసుకోవడం, స్వీకరించడం జరుగుతుంది. మీకు ఫలితం రావడం జరుగుతుంది. అది తెలియక ఎంతసేపు కోరికలు కోరొద్దని చెప్పట్లే. ఆ కోరిక కూడా ఎలా ఉండాలంటే, అమ్మ నేను నా శక్తితో నేను ట్రై చేస్తున్నాను. నీ అనుగ్రహం ఉంటే అది తొందరగా ఫలిస్తుంది. నీ అనుగ్రహం కావాలి తల్లి అనుకోండి, ఆటోమేటిక్‌గా పని జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.